అంటే మేము ప్రశ్నించే వాళ్ళను కాంగ్రెస్ అరెస్ట్ చేస్తుంది, టార్గెట్ చేస్తుంది. ఎవరైతే సోషల్ మీడియా పోస్టులు పెట్టినా వాళ్ళను బెదిరిస్తుంది, డిలీట్ చేయిస్తుంది. మొత్తం అక్రమ అరెస్టులు చేస్తుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏది మాట్లాడినా, ప్రజల సమస్యలు తీసుకొచ్చినా గానీ ఎవ్వరిని కూడా ఓరకుండా అక్రమాలకు గురి చేస్తుంది, అరెస్ట్ చేస్తుందని ప్రధానంగా బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. అన్న ఏమంటున్నా అంటే కేటీఆర్ గారి వల్ల ఈది గాలది పీరు లేవది ఆయన వల్ల ఏం కాదు. నేను చెప్తున్నా కదా, బీఆర్ఎస్ పార్టీ నాయకులారా మీరందరూ ఆలోచించకండి. మీ అందరికీ ఒక అది ఉంటుంది కదా శని, ఆ శని కేటీఆర్ గారి రూపంలో తిరుగుతుంది. ఫస్ట్ వారిని మీరు కంట్రోల్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే డే వన్ నుంచి ఆయన మాట్లాడిన మాటలే మొత్తం మిమ్మల్ని కిందికి తీసుకొస్తున్నాయి. ఆయన సమర్థన కానీ, ఆయన మాట విధానం కానీ, ఆయన ట్రోల్స్ కానీ, ఇదంతా మిమ్మల్ని రాజకీయంగా దెబ్బతీస్తుంది. ఇంకో విషయం ఏంటంటే మీరు ఓడిపోవడానికి ప్రధాన కూడా కేటీఆరే. ఇది ఇది ఆన్ ద రికార్డింగ్ అంతే. కాబట్టి మేమేమంటే కేటీఆర్ గారిని చెప్పాలి. ఎందుకంటే వారిని డే వన్ నుంచి అటు ఈ స్పేస్ తీసుకుంటారు, ఆ స్పేస్ తీసుకుంటారు. గౌరవ ముఖ్యమంత్రి గారిని పేరు పెట్టి పిలుస్తారు, దాన్ని మళ్ళీ సమర్థించుకునే ప్రయత్నం చేస్తారు. వాళ్ళని అక్రమ అరెస్ట్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళని రాజకీయంగా ఇబ్బంది పెట్టడం కానీ, ఇలాంటివి చేయాల్సి కనుక మేము వస్తే అర్ధరాత్రి 12:30 వరకు ఎందుకు అసెంబ్లీ సమావేశాలు పెట్టాల్సి వస్తుంది మాకు? ఇన్ కేసు వాళ్ళు ప్రతిసారి వెళ్ళలోకి తీసుకొస్తున్నప్పుడు ఒక్కళ్ళైనా సస్పెండ్ చేయాల్సి ఉండే, వీళ్ళందరినీ సస్పెండ్ చేస్తే అయిపోయేది కదా. ఇన్ కేసు మేము నియంత్రితంగా వ్యవహారాల్సి వస్తాయి. కానీ ఎందుకు అట్లా చేయలేదు? సభా సజావుగా జరగాలి, పద్ధతుల మీద ప్రాపర్ పద్ధతిలో మనం ఏది మాటలు జరగాలి, ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వగలగాలి. మన బడ్జెట్ మీద వాళ్ళకి ఏదైతే మనం ఖర్చు చేయగలుగుతామో దాని మీద చెప్పగలగాలి. అటు బడ్జెట్ మీద కానీ, అది విధానాల పరమైన అంశాలు కానీ, ఏదైనా సరే ఈ ప్రజాపాలన ఏదైతే ఎంత ట్రాన్స్పరెన్స్గా నడుస్తుందో ఆ ట్రాన్స్పరెన్సీని ప్రజల్లో తీసుకెళ్లే బాధ్యత మనకు ఉంటుందని చెప్పడానికే కదా ఇదంతే. సో దాన్ని మీ కళ్ళకి తెలియకపోతే ఎట్లా? మేము ఏమంటారంటే, మీరు అదేదో ఒక సినిమాలు ఉంటారు కదా, రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేయకండి, కన్ఫ్యూజన్ ఎక్కువ కొట్టేస్తా అన్నట్టు వీళ్ళందరూ కన్ఫ్యూజన్ చేస్తుంటారు. అయితే హరీష్ రావు గారు వస్తారు, మేము ఎక్కువ కొట్టేస్తాం. ఆ విషయం మేమేమంటున్నాం, ఇది మా 100% హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ ఒక సందర్భంలో ఈయన వస్తాడు, ఒక సందర్భంలో ఆయన వస్తాడు. అంటే ఇదేనా ఏది మన అది ఇర్రెగ్యులర్గా స్టూడెంట్స్ అప్పుడప్పుడు వచ్చి హాజరు చేసుకుని పోయేది ఇది. మరి కేసీఆర్ గారు అయితే దారుణం, 5 నిమిషాలు ఉన్నాడు, 10 నిమిషాలు ఇట్లా కూర్చున్నారు, జస్ట్ విన్నరు, బయట పోదు అంత. ఏదో ఆయన భాషలో అంటారు బబరాజమానం భజగోవింద్ అన్నట్టు ఆయన అనుకునే వెళ్ళిపోయినట్టు జరిగింది. మేము ఏమంటున్నాం, ఒక్క మాట మీరు గమనించండి అన్న. ప్రజల పైన ప్రేమ ఉన్నాడు, ప్రజల పక్షాన కొట్లాడాలని అనుకున్నాడు, ప్రజల పక్షాన గొంతు చిచ్చుకుందామని అనుకునేటోడు ఓపికతోనైనా అవమానంతోనైనా ప్రజల పక్షాన్ని నిలబడతాడు, కూర్చుంటాడు. ఆ ఓపిక నీకు లేదంటే దాని అర్థం ఏంటి? నీ పవర్ మీద ఉన్న అధికారం, అంటే నీ పవర్ మీద ఉన్న కాన్సన్ట్రేషన్, నీ పదవి మీద ఉన్న కాన్సన్ట్రేషన్ ప్రజల మీద లేనట్టే క్లియర్ కట్గా తెలిసిపోయింది. గత అసెంబ్లీ ఎలక్షన్స్నేమో ఒక కంక్లూజన్కి వచ్చినాం, ఇప్పుడైతే మొత్తానికి తెలిపోయింది. ఇక నువ్వు ప్రజలకు తరపున కొట్లాడడానికి కానీ మాట్లాడడానికి మీరు పనికి రారు, మీ వల్ల కాదని చెప్పి తేలిపోయింది. ఇంకా అంత రావాల్సి వస్తే మీరు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన కొట్టాడాల్సి ఉండే, ఆయన మాట్లాడాల్సి ఉంది. సో ఒకటే, కేసీఆర్ గారు పలికిన 4 పలుకులు అసెంబ్లీలో పలికితే బాగుండేదన్న, బయటకు వచ్చి పలకడం కాదు. అసెంబ్లీలో మాట్లాడితే బాగుండు. కానీ ఆ అహం ఉంటుంది కదా, ఆ దురహంకారం ఏదైతే ఉందో అది ఇంకా పోలే ఆయన మైండ్ సెట్ నుంచి. అది పోయినప్పుడు ప్రజలు ఆయన స్వీకరిస్తారు. ఒక ప్రతిపక్ష నేతగా ఆయన స్వీకరించే పని చేయొచ్చేమో, కానీ అది పోకుండా మాత్రం ఆయన స్వీకరించే ప్రయత్నం జరగదు. ఇలాంటి ఏదైతే ట్రోల్ కల్చర్ ఉందో ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, ఏ పార్టీకైనా మంచిది కాదు. బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ ఏ పార్టీకైనా మంచిది కాదు. అది ఎవరు చేసినా మంచిది కాదు. అది మాలాంటి కొత్త తరం ఎవరైతే ఉన్నారో, ఒక విద్యార్థి నాయకులుగా మేము రావాలనుకున్నా, ఒక కార్యకర్త స్థాయి నుంచి మేము రావాలనుకున్నా అది మాకు కూడా మంచిది కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక ఫ్యామిలీస్ ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఒక ఇంటిగ్రిటీ ఉంటుంది, మోరల్స్ ఉంటాయి, ఎథిక్స్ ఉంటాయి. వాళ్ళ యొక్క ఏది ప్రైవసీ ఇష్యూని ఇలా బజార్లో తీసుకొచ్చి దాని మీద ఏదో వికృతానం పొందుతామంటే ఆ కల్చర్ కరెక్ట్ కాదు. ఎందుకంటే మన ఇంట్లో కూడా అక్కలు చెల్లెలు మన ఇంట్లో కూడా ఉంటారు. సో వారిని దృష్టిలో పెట్టుకొని మనం బయట ప్రవర్తించాల్సిన బాధ్యత మన మీద ఉంటుందని చెప్పి ఒక విద్యార్థిగా నేను చెప్పదలుచుకున్నా. ఈ విషయంలో సీతక్క గారికి యావత్ తెలంగాణ రాష్ట్రం మద్దతు పలికింది. యావత్ తెలంగాణ గిరిజన సంబంధించిన ప్రజలు కానీ, మిగతా అన్ని వర్గాల ప్రజలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆ మాటలను బేస్ చేసుకొని మేమందరం సీతక్క గారికి మద్దతుగా ఉన్నాం. వారు ఎక్కడా డిమోరల్ అవ్వాల్సిన అవసరం లేదు. వారిని వీళ్ళు హ్యూమిలేట్ చేసినా కూడా వాళ్ళు ప్రజల పక్షాన వాళ్ళు కొట్లాడుతున్నారు, వారి పక్షాన ప్రజలు ఉన్నారని చెప్పి కళాఖండిగా చెప్పదలుచుకున్నాం.